మాకు గన్స్ ఇస్తామని చెప్పారు. ఈ సిటీ మా కంట్రోల్లో ఉంటుంది. పబ్జీ లాగా, రియల్ లైఫ్ పబ్జీ లాగా. ఎవరిస్తానన్నారు గన్స్ మీకు? చెప్పను, మీరు నన్ను పట్టుకున్నారు. కానీ నాలాంటి వాళ్ళని ఈ చంద్రప్రస్థలో ఎంతమందిని ట్రైన్ చేస్తున్నారో తెలుసా? 20,000 మంది. గన్స్ కోసం వెయిట్ చేస్తున్నామంతే. ఫారెన్ నుంచి గన్స్ షిప్లో తెప్పిస్తున్నారు మా కోసం. ఆ గన్స్ మా చేతికొచ్చాక వార్ అండ్ చంద్రప్రస్థ మొత్తం మార్చేస్తాం. ఏంటి సార్ ఇదంతా? ఏముంది, ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేషన్, పతనమైపోయిన వ్యవస్థ, అభంశుభం తెలియని ఇలాంటి పిల్లలు, ముఖ్యంగా వైలెంట్ వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు, గన్స్ మీద మోజున్న వాళ్ళని టార్గెట్ చేసి ట్రైన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సిటీలో జరిగే టెర్రర్ అటాక్స్కి వీళ్ళని వాడుతూ ఉంటారు. వీళ్ళని ఆపే క్రమంలో మన పోలీసులే మన పిల్లల్ని చంపేస్తూ ఉంటారు. హమాస్, ఐసిస్ లాంటి సంస్థలకు కూడా ఇక్కడి నుంచే పిల్లల్ని సప్లై చేస్తూ ఉంటారు. చంద్రప్రస్థలో విచ్చలవిడిగా డ్రగ్స్, గన్స్, ఫేక్ కరెన్సీని సర్క్యులేట్ చేస్తూ సిటీ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకుంది. కార్టెల్ గ్రూప్ అంటారు వీళ్ళని. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు ఈ కార్టెల్ గ్రూప్ సిటీలో ఉన్న వేలాది మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డెలివరీ చేయబోతోంది. అదే జరిగితే చంద్రప్రస్థలో అల్లకల్లోలం జరుగుతుంది. సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్. ఈ కార్టెల్ ఆపరేషన్ని ఇమ్మీడియట్గా ఆపాలి. చెప్పు, సొల్లొద్దు, మ్యాటర్ చెప్పు. టీవీ ఆఫీస్ వెళ్ళి పనిచేయండి రా. ఏమైంది సార్? ఫోన్లో ఎవరు న్యూస్? సైకో మళ్ళీ వచ్చాడు కిషోర్. మిత్రాకో కొడుకున్నాడన్న సంగతి నీకు తెలుసా? మన బాసా? ఎస్, కార్టెల్ లీడర్ విశ్వామిత్ర. ఆయన కొడుకు ఎక్కడున్నాడు సార్? ఉన్నాడు, అభిమన్యు. వాడి 25th బర్త్డేకి మిత్ర వాడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? వాడి 50th మర్డర్. మిత్ర తర్వాత ఖచ్చితంగా కార్టెల్ రన్ చేసేది అభిమన్యువే అని అందరూ ఒక టైంలో ఫిక్స్ అయ్యారు. మరేమయ్యాడు సార్? తన కొడుకుని ప్రాణాలు కాపాడుకోమని అబ్రాడ్ పంపించేశాడు మిత్ర. ఎందుకు సార్? సైకో. ఈ సైకో గాని కెలికాడా అభిమన్యు. ఎవరిని గెలికావు నాన్న? నోర్మయ్య, వాడి ఫ్యామిలీ జోలికి అసలు ఎందుకు వెళ్ళేవరా నువ్వు? అంత పోటుగాడు అన్న వాడు. ఒక్కడేం చేస్తాడు? 50 మందిని చంపానన్ను వెగురుతున్నావు కదా. వాడు తీసేసిన ప్రాణాలు గతంలో ఈ భూమి మీద ఉండేవంట అని చెప్పటానికి కూడా భయం వేసేలాగా చంపుతాడందరినీ. నిన్ను చంపడానికి బయలుదేరాడంటే ఇప్పుడే. నాన్న నేను అన్నీ మూసుకొని వెళ్ళిపోరా. నీకు ఇవన్నీ వద్దు. బతికుంటే చాలు. వెళ్ళిపో. సైకో కార్టెల్ వదిలేసి 5 ఏళ్ళైంది. ఇవాళ మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. మన బాయ్స్ని వెపన్స్తో రెడీగా ఉండమను. ఖచ్చితంగా వాడు ఇక్కడికే వస్తాడు.
సైన్ లో వచ్చాడు. అన్నా 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 రోజు ఇంటికి వెళ్తే అవుతావు కదన్నా, ఈ ఒక్కరోజు మాతో తాగన్నా. ఎందుకురా ఇవన్నీ? ఏ ఊకో రా అన్న రాన్నా, మా దోస్తు గాళ్ళందరూ ఈయనే ఉంటారు, పరిచయం చేస్తారా? కూర్చోన్నా. ఇవాళ మాతో తాగన్నా, బాధలు పంచుకుందాం. ఏంట్రా ఇది చెప్పు. ఈ బాధలు శోకాలు సొల్లు ఆ? ఇలా నా తాగేది తప్పురా. లేట్ అయిందే. ఏదో ఎదవలు అక్కడ డ్రింక్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం ఆగాల్సి వచ్చింది. ఏ మై బేబీ, నా బంగారు, ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నానన్నా. మన ఆంటీ చేపిస్తుంది చేపిస్తుంది. మేము వెళ్తాం, నువ్వు వచ్చేసి. వస్తా పద. పప్పు ఉడుకుతుంది. వద్దా పప్పు? ఇష్టం. పప్పు కలిపి నీకో ముద్ద నాకో ముద్ద మన వంటికి ముద్ద, సరేనా? పెడతా. నువ్వు తిన్నావా నాన్న? కాసేపు అయ్యాక మనం అంటే నేను ఇద్దరం తింటాం. ఇప్పుడు నువ్వు తిను. ఎందుకు చెప్పు. చెప్పు నాన్న. నాన్న జ్యూస్ తాగినాక అప్పుడు మమ్ము తింటారు. ముందే మమ్ము తింటే బొజ్జు ఫుల్ అయిపోతుంది కదా. అప్పుడు జ్యూస్ బొజ్జులో పట్టదు. ఏంటిది? నాన్న కల్లో చిన్న పప్పి పిల్ల కనిపించింది. భలే ఉంది. నాకు పప్పి కొనివ్వు నాన్న. ఓకే, కొనిస్తానా బంగారం. ఒసే, పప్పి పిల్లని తెస్తే ఎవరే దాన్ని చూసుకునేది? మీ నాన్న మంచిగా డ్యూటీకి వెళ్తాడు, నువ్వేమో స్కూల్కి వెళ్తావు. దాని మూతి ముడ్డి నేనా తుడిచేది? కొనిస్తాలే కొనిస్తాలే. సరే, నేను వెళ్ళినా అయితే. ఆంటీ, నమస్తే అన్న. నమస్తే అక్క. జాస్మిన్. రే అక్క కాదు, వదినా, భాబీ. మిత్రా సాబ్ ప్రణామ్. మన షిప్ చంద్రప్రస్థకి ఎప్పుడు రీచ్ అవుతుంది? 6 days. ఎవరో ముగ్గురు కస్టమ్స్ ఆఫీసర్స్కి మన షిప్ లొకేషన్ డీటెయిల్స్ తెలిసాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. టెన్షన్ పడద్దు సార్. టెన్షన్ పడొద్దంటే ఎలా? ఇంకా కరెక్ట్గా 10 రోజులే ఉంది వికాస్. మనం ట్రైన్ చేసిన 20,000 మంది పిల్లల్ని గన్స్తో పాటు క్లయింట్కి డెలివరీ చేయకపోతే డెలివరీ చెయ్యాలి. సార్ ఆప్షన్ లేదు మనకి. ट्रस्ट मी सर, मैं सब संभाल लेता हूँ, कोई प्रॉब्लम नहीं होगा. చాలా జాగ్రత్తగా డీల్ చేయి వికాస్. కార్టెల్ హిస్టరీలో అతిపెద్ద డీల్ ఇది. एमी प्रॉब्लम ले दूँ. आज ही फाइनल ग्रुप का ट्रेनिंग पूरा हुआ है. 4 साल का ट्रेनिंग है, 4 साल का. बच्चे बच्चे के हाथ में गन होगा, बैंड स्टॉक्स. ఒకసారి మళ్ళీ ఆలోచించండి మిత్ర. तेरे को तो मैं एम कावाल रहा नीकू, ये बीच बीच में क्यों टोक रहा है? खुजली हो रहा तेरे को? खुजली खुजली को क्या बोलते हैं? దురద. क्या दूर था तेरे को? मित्रा। ए, मेरे से बात कर ना, तो माट लाडू एंट्रानी भयम. साइको पैंट फटती तेरी उससे. व्हाट वेली 5 years आइंदी कदा कुछ हुआ? उन्हें बिजी है, लाइफ एंजॉय कर रहा है उन्हें. व्हाट राड रहा
మిత్ర ఆలోచించండి. ప్లాన్లో ఎలాంటి చేంజ్ లేదు. కార్గోలో కంటైనర్స్ మన చేతికి రాగానే పిల్లలకి గన్స్ పంచడం స్టార్ట్ చేయండి. 10 డేస్లో పిల్లల్ని యాజ్ ప్రామిస్డ్ డెలివరీ చేస్తున్నాం. ये हुई ना बात मित्रा साहब, हर वक्त एपुडू करेक्ट. నాకేం తక్కువ డబ్బు లేదా, స్టైల్ లేదా, हाइट भी ऑलमोस्ट सेम कदा, फिर भी मैं उसको कहीं को नहीं बोल पा रहा हूँ. आई लव यू, आई लव यू. सिंपल कदा, बट చెప్పలేను తనకి. ఎందుకు? कभी कभी लगता है मेरे को చెప్పకుండా नहीं పోతా नहीं. डर लग रहा है मेरे को मियाँ. వికాస్ ఎవరు వీళ్ళు? ये కస్టమ్ ఆఫీసర్స్ हैं. కష్టాలు చెప్పుకుంటున్నా, మనిషి ఎక్కడందో తెలుసంట. ऐसेच तेरे की तू जिंदा है? इधर आ बैंड स्टॉप. बाबा मर गया. ఇయర్ అయినా దీన్ని మంచి స్కూల్లో వేయాల్సిందే. మాట్లాడావా గ్లెన్ఫీల్డ్లో? మాట్లాడాను, రికమెండేషన్ లెటర్ అడుగుతున్నాను. నీ బాస్ మూర్తి గారిని అడుగు. కస్టమ్ ఆఫీసర్ రికమెండేషన్ లెటర్ ఉంటే ఖచ్చితంగా దానికి అడ్మిషన్ దొరుకుద్ది. మాట్లాడతాను. సరే, సాయంత్రం కలుద్దాం. ఓకే. ఈ లోపు ఇంకో ఫ్యామిలీ సెట్ చేసుకున్నావు నువ్వు. మా మీద పెట్టిన కేసులు వాపస్ తీసుకో. తీసుకోను. అలా కాదే, నన్ను కాదనే వదిలేసావు కదా. నేను ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోవాలా? నీకు తెలియాలరా, నీ జీవితంలో మళ్ళీ అమ్మాయి మీద చేయి వేయకూడదు నువ్వు. అరే, ఏదో చిన్న గొడవ పిల్లల మీద పుసుక్కుని చేస్తే పెద్ద తప్ప అది. దాని లోపల హెత్తరా? పుసుక్కని కొట్టడమా ఇది? పుసుక్కని కొట్టడమారా ఇది? నీ అబ్బా పోరా. కేసు వాపస్ తీసుకో. సాయంత్రం నువ్వు పెద్ద హీరోలో దిగొచ్చి వాడిని కొట్టే ప్రోగ్రామ్ ఏం పెట్టుకో. వెళ్ళిపో. ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటా. ఆహా, ఇంటెన్సిటీ భయం వేస్తుందిగా. ఏ బొబ్బుల్ రాజా, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు దాని సెక్యూరిటీయా? ఒకసారి లోపలికి రండి, మాట్లాడుకుందాం. చెప్పు, ఇప్పుడు ఏంటి? లోపలికి వచ్చాను, కొడతావా? కొట్టు కొట్టు, చూడుదా, దా కొట్టు కొట్టు. మళ్ళీ కాలనీలో కనపడినా, నీ మాట వినపడినా, కబ్బోర్డ్లో ఉన్న ఈ గ్రెనేడ్ ఈసారి నీ కడ్రాయర్లో ఉంటుంది. లెక్క మారుతురా నా కొడక. పో.
పళ్ళంటే పళ్ళు రాను పట్టాను రా సైందవ్ కూర్చో. పర్లేదు సార్. ఏం కావాలి చెప్పు. పాప్ని గ్లెన్ఫీల్డ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను సార్. ఆ, రికమెండేషన్ లెటర్ అడుగుతున్నారు. మీకు రికమెండేషన్స్ అవన్నీ ఇష్టం లేదని నాకు తెలుసు సార్. పాప అడ్మిషన్ కోసం అంటే ప్రాబ్లం ఏముంటుంది సైందవ్, నేను రాసి పంపిస్తాను, నువ్వు పని చేసుకో. ఓకే సార్. సైందవ్, ఆ ప్రిన్సిపల్ తిక్కది. పేరెంట్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి అది ఇది అంటది. నీకు ఇంగ్లీష్ వస్తుందా అని అడిగితే పర్లేదు బాగానే మాట్లాడతా అని చెప్పు. షూర్ సార్. ఇంగ్లీష్ షుడ్ బి ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, జస్ట్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ఎన్స్ మీట్. దట్స్ ఇట్. యూ హ్యావ్ అ గుడ్ డే సార్. ఓ బంగారం ఏం తెచ్చానో చూడు. హై పప్పి, నాన్న దీని పేరేం పెడదాం? పెప్సీ. ఓకే. పెప్సీ. మంచోడే సైందవ్. మీ కస్టమ్స్ ఆఫీసరు అడగగానే భలే రికమెండేషన్ లెటర్ ఇచ్చేసారే. ఎందుకేవాడు అడిగింది తన మనవరాల కోసమే కదా. అంటే గాయత్రి అమ్మ, మూర్తి గారి అమ్మాయి. మరి ఆయనకి నువ్వు తెలీదు. తను లేదన్న విషయం కూడా ఆయనకు తెలీదు. ఎందుకేనా నువ్వు ఈ పోర్టు కస్టమ్స్ ఆఫీసు వదలవెప్పుడు? ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి సైందవ్? చెప్పుకోదగ్గ పనేం కాదు మనం. నాన్న హే బంగారం, రా 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 కూర్చో. భలే ఆడుతుంది నాన్న పెప్సీ. నచ్చిందా? హే ఏంటిది? ఇవాళ స్కూల్లో సూపర్ హీరో గురించి రాయమన్నారు. అందరూ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళ గురించి రాస్తే నేను మాత్రం నీ గురించి రాశాను నాన్న. నాకు ప్రైజ్ కూడా వచ్చింది నాన్న. ఓ, నా గురించి ఏం రాశావు? చెప్పు చెప్పు. మా నాన్న సూపర్ హీరో. నేను సాడ్ గా ఉన్నప్పుడు నాన్నని హగ్ చేస్తా. నాన్న నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. నాన్న ఉంటే నాకు భయం వేయదు. నాన్న ఉంటే నాకేమీ కాదు. నా నాన్న సూపర్ హీరో. ఏంటది? ఎన్ననుంది దాని మీద? నానా మ్యాన్. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, హెల్ప్ హెల్ప్. ఫాస్ట్గా ఫాస్ట్గా వెళ్ళు. డాక్టర్ ఎక్కడ? గాయత్రి హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఏంటి? ఏమైంది? హెట్రోమా ఏం లేదు, పాప అన్కాన్షియస్ గా ఉంది. వైటల్స్ చెక్ చేస్తున్నాం. ఏమో తెలియదు, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. నాన్న నాకేమైంది? నీ నాన్న పెట్టిన టిఫిన్ తిని తిని నువ్వు వీక్ అయిపోయావంట గాయత్రి. రేపటి నుంచి నేను పెట్టిన టిఫిన్ తిను, సరేనా? పాపకు జెనెటిక్ డిజార్డర్ ఉంది, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ, SMA అంటారు. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. ట్రీట్మెంట్ పెద్ద టైం తీసుకునే ప్రాసెస్ కాదు, ఒకే ఇంజెక్షన్. కాకపోతే ఏమైంది డాక్టర్? ఆ ఇంజెక్షన్ కాస్టు 17 కోట్లు. 17,000 కోట్లు. 17 కోట్ల ఇంజెక్షన్ ఏంటండి?
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ పిల్లలు పుట్టినప్పుడే వేళ్లలో ఒక జీన్ ఉండదు. దాన్ని ల్యాబ్లో తయారు చేసి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. అలాని 17 కోట్లు ఎవరిని పే చేయగలరు డాక్టర్? ఐ కెన్ అండర్స్టాండ్. దీనికోసమే కొన్ని ఎన్జిఓలు వర్క్ చేస్తున్నాయి. డాక్టర్ రేణు అని మై ఫెలో డాక్టర్. ఈ కాజ్ కోసమే ఎన్జిఓ రన్ చేస్తున్నారు. మీరు ఇమీడియట్గా వెళ్ళి కలవండి. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఎక్కువ ఆలోచించకు సైంధవ్. ఎలాగో అలా డబ్బులు అరేంజ్ చేద్దాం. 17 కోట్లు మనం. పర్లేదు, అడుగుదాం. అందరినీ అడుగుదాం. నువ్వు మూర్తి గారిని అడుగు. ఖచ్చితంగా సాయం చేస్తాడు ఆయన. సైంధవ్, పాపకి ఏం కాదు, నమ్ము. తనకే ఎందుకు లేవాలి మనం? వికాస్, బోల్ జస్మిన్. అది ఎలా ఉన్నావు వికాస్? మిత్రా సాబ్, నా ఏరియా బిజినెస్ వికాస్కి ఇచ్చారా? అరవకు. నా ఏరియాని వాడికి ఇచ్చారా? చూడు మైకేల్, కార్టెల్కి మంచిదని చెప్పి అందరూ కలిసి తీసుకున్న డెసిషన్ ఇది. బుల్షిట్. నన్ను తొక్కుతున్నారు కదా? అర్థమైంది మిత్ర. నాన్నకు నీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఆయన పోయాక అవన్నీ నా మీద చూపిస్తున్నావు. ఏ మైక్, తుచ్చప్. మీ ఇద్దరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసురా. కిరాక్ బెంగనే మిత్రా సాబ్, బేవకూఫ్. हमारा షిప్ కంటైనర్స్ తో రేపు మన ప్రైవేట్ పోర్ట్కి రీచ్ అవుతుంది. గన్స్ రేపటి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పిల్లల్ని 2-3 డేస్లో డెలివర్ చేస్తాం. రే బెంగన్, బర్దాష్ नहीं हो रहा तेरे को? ఏ బర్దాష్ को क्या बोलते हैं? భరించలేకపోతున్నావు కదా. భరించలేకపోతున్నావు కదా? కింద से ऊपर, ऊपर పైకి. పైకి వచ్చా हार्ड वर्क, मरा मरा किधर तक पहुंचा मैं. बस्ते की इंस्पिरेशन राने नु तेरे अब्बा के नीचे काम करता था मैं. कुत्ते के जैसा देखता था मेरे को. ఇప్పుడు ఇద్దరం సేమ్ లెవెల్. భరించలేక ఇతున్నావు है ना? వికాస్ चुप नेपो किड. ఫుల్ లైఫ్ ఇజిరా నీకు? నో కష్టం. ఇవాల్టి కూడా షూ వేసుకొని పడుకుంటా నేను. పోలీస్తారు ముద్దని. కీడా రే తు కీడా. కీడా? పురుగు. పురుగు. ఐ విల్ క్రష్ యూ. నలుపుతా. तेरे खोपड़े में बुलेट मैं ही डालता हूँ. बैड स्ट्रोक. హలో, జస్మిన్, కోస్ట్ గార్డ్ షిప్ సీజ్ చేశారు. ఏంటి మీ షిప్ సీజ్ అయిందా? ప్రూఫ్ లేకుండా కార్టెల్లో ఎవడి మీద చేయి వేయలేరు. కింద నుంచి పైకొచ్చావు కదా, మర్చిపోయి ఉంటా. ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా ఇన్ఫర్మేషన్ లీక్ చేశా. నీ షిప్ ఇప్పుడు చంద్రప్రస్థ పోర్టుకు రప్పిస్తున్నా. జాగ్రత్తగా డీల్ చేయి. అసలే కస్టమ్స్ ఆఫీసర్ చాలా మంచోడంట. జస్మిన్, కంటైనర్స్ ఓపెన్ చేయొద్దు. నో సర్చింగ్. ఓకే. అన్ని కంటైనర్స్లో ఇవే ఉన్నాయి సార్. ఈ విషయం ఎవరికైనా రిపోర్ట్ చేయడానికి ముందే మీడియాని పిలిపించు. సార్, హయ్యర్ అఫీషియల్స్కి ఇంటిమేట్ చేసి విషయాన్ని నొక్కేయండి అని మన మీద ప్రెషర్ పెడతారు అజయ్. ఎన్ని కనెక్షన్స్ లేకపోతే
రెగ్యులర్ సీ రూట్లో దీన్ని ఇంత ధైర్యంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఈ కంటైనర్స్ ఎవరివో వాళ్ళని బయటకు లాగు. ప్రశ్న పిలువు. ఓకే సార్. సార్ నువ్వు బాగానే ఉన్నావు సైందవ్? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇది అవగానే రూమ్లో కలు. ఓకే సార్. కమ్. ఓకే సార్. ఒక ప్రైవేట్ ఆర్మీని రన్ చేయడానికి సరిపోయే వెపన్స్, చంద్రప్రస్థ మొత్తం మత్తులో తేలడానికి సరిపోయే డ్రగ్స్, ఎకనామీని డీస్టెబిలైజ్ చేయడానికి సరిపోయేంత ఫేక్ కరెన్సీ నోట్స్, ఇవన్నీ కంటైనర్స్ నుంచి రిట్రీవ్ చేశాం. ఇలాంటి గన్స్ ని చూపించి చిన్న పిల్లల్ని క్రైమ్స్ లోకి దింపుతున్నారు. వీ హ్యావ్ టు స్టాప్ దిస్. వికాస్, దీని ఓనర్స్ ని ఐడెంటిఫై చేసి తగిన యాక్షన్ తీసుకున్నాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాం. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ సేఫర్ చంద్రప్రస్థ. వికాస్, ఇక్కడికి రా. वीनू, जैस्मिन, वेलू, कस्टम ऑफिसर को मिलो. హార్డ్ కాపీస్ కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అజయ్ సార్, సీజ్ చేసిన కంటైనర్స్ అన్ని యార్డ్లో పెట్టించండి. ఇక నుంచి కస్టమ్ సెక్యూరిటీ చూసుకుంటుంది. ఆల్రైట్. 17 కోట్ల. ఏం మాట్లాడుతున్నావు సైందవ్? నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఎన్జిఓకి వెళ్ళి మాట్లాడమన్నారు. రేపు పాపను తీసుకొని వెళ్తున్నాను. మీరు ఒకసారి పాపను వచ్చి కలవండి సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఇవాళ నైట్ ఇంటికి వస్తాను. నువ్వేం కంగారు పడకు. థ్యాంక్ యూ సార్. పిల్లల్ని విత్ వెపన్స్తో డెలివరీ చేస్తామన్నదే డీల్. ఇప్పుడేమో వెపన్స్ ఉన్న కంటైనర్స్ హార్బర్లో సీజ్ అయ్యాయి. వెపన్స్ లేకుండా పిల్లల్ని తీసుకెళ్ళి మేమేం చేస్తాం? బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను సారీ చెప్పానని చెప్పండి ప్లీజ్. ఇది ఇమ్మీడియట్గా సరి చేస్తా. కంటైనర్స్ బయటికి తెస్తాం. ఇది మాగన్ కాదు, బ్రదర్ది. ఇంకో 2 డేస్లో మా సోల్జర్స్ని వెపన్స్తో డెలివరీ చేయకపోతే దీంతోనే కాల్చుకోండి. నా పేరు జాస్మిన్. నన్ను వికాస్ మాలిక్ పంపారు. మీ హార్బర్లో సీజ్ అయిన కంటైనర్స్ వికాస్ మాలిక్వి. అవునా? యూ మేడ్ మై జాబ్ ఈజియర్. అవి వదిలేయమని వికాస్ చెప్పారు. ఓహ్, అలా చెప్పారా? కంటైనర్స్ని రిలీజ్ చేయండి ఇవాళ నైటే. పొలిటికల్ ప్రెషర్ ఉంటే వికాస్ చూసుకుంటాడు. ఆర్డరా? మీరు ఎలా అనుకున్నా పర్లేదు. మీ వికాస్ బాయ్కి చెప్పండి, డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. कोई बात नहीं मित्रा साहब, मैं सब संभाल लेता हूँ, है ना? ఒక్క పని సక్రమంగా చేయలేవా నువ్వు? చిల్లర నా కొడక. వెళ్ళి ఆ కంటైనర్స్ బయటికి తెచ్చి పంచుడు. తేడా వస్తే ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి తొక్కి పా. జాగ్రత్తగా ఉండండి సార్. రోజులు బాగలేవు చంద్రప్రస్థాలు. నేను ఇన్స్పిరేషన్ రా, మేరే కో మారేగా తూ. చెప్పు. వినట్లేదు వీడు. హ్యాండిల్ కరో జాస్మిన్, హ్యాండిల్ కరో మన తరీకాలో. ఓకే. అటాక్ ఎప్పుడు ప్లాన్ చేసావు? వాడు ఆఫీస్ నుంచి బయటకి రాగానే అటాక్ చేస్తారు.
सामान से चेत ले दूं जैस क्या हुआ सबको विकास। What the hell is happening here? వికాస్ నువ్వు కంగారు పడుకో. कैसे नहीं कंगारू जैस्मिन कंगारू बद्दू अंटे मुंह पे मारा मेरे को अंदर मुंदू फटाक पैन स्टॉक्स कंटेनर्स बैठे की तेची నేనెవరో చూపిస్తా तू चल मेरे साथ ए बोर्ड निकाल సైందవ్ మీరు నన్ను ఫాలో అవ్వండి సార్, వెళ్దాం. ఏమైంది మా గాయత్రికి? రౌండ్ రౌండ్ తిరిగింది తాత, భయమేసింది. నీకు బలం తగ్గిందంట కదా, రేపటి నుంచి బాగా తిను సరేనా? ఇప్పుడు బజ్జుంటావా? ఎవరు ఎవరండి? ఇప్పుడు కొట్టు టోర్చ్ టోర్చ్ మారేగా మేరకు हैं? కంటైనర్ రిజిస్టర్ ఇక్కడ ఏం చేయదు సార్. B24 किधर है? ఉదర్ సార్, పైన ఉంది సార్. उतार इसको. बिरयानी राइस मेरा मेरा कंटेनर किधर है? ఇదే కదా సార్. ఇది నాది కాదురా. అకార్డింగ్ టు ద రికార్డ్స్ ఇది మీ కంటైనరే సార్. అకార్డింగ్ టు ద రికార్డ్స్. अकॉर्डिंग टू द रिकॉर्ड्स. जैस्मिन, कस्टम ऑफिसर नीचे मेरा कंटेनर्स मेरे को होना बीच नहीं जा तुम यहाँ से. ये रिपोर्ट मडीची मुट्ठीलो పెట్టు. నీ అబ్బా मेरा कंटेनर मेरे को होना. कस्टम ऑफिसर को दे. మేడం, ఇక్కడ ఎవరు లేరు, ఇంటికి తాళం వేస్తుంది. కస్టమ్ ఆఫీసర్ ఇంట్లో లేడు. क्रेन ऑपरेटर्स हेल्प చేస్తుంటారు. सारे क्रेन ऑपरेटर्स को इधर ला अभीच. అందరూ తలా ఓ చెయ్యేసిన 17 కోట్లంటే డబ్బుల గురించి కాదు సార్, మీకు చెప్తే ధైర్యంగా ఉంటుందంతే. ముందు ఎన్జిఓకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారో కరెక్ట్గా కనుక్కో సరేనా? ఏం కాదు. ఇప్పుడే వస్తాను సార్. రైడ్ నడిపే వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడరా? ఏంటి చూడడానికి ఏదో గొడవకు వచ్చినట్టున్నారు సాయంత్రంతో సంతంతా. ఏమైనా ప్రాబ్లమా? నీకెందుకురా మగవాళ్ళ, నీ పన్ను చూసుకో. ఒక 10 నిమిషాలు ఇక్కడే కూర్చోండి సార్. ఏమైంది? 10 నిమిషాలు అంతే. అంటే ఏం లేదు, ఆ సైంధవ్యం చూస్తే లోపల బాంబులు గన్నలు పెట్టుకుని కూర్చున్నాడు. నీకు పర్లేదా మరి? నీకెలా తెలుసురా? ఏం లేదు భయ్య, మొన్న డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే తీసుకున్నాను. వాడు ఇల్లు ఎక్కడ? అది బయటకు వచ్చాడు, బయటకు వచ్చాడు చూడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త రే. ఏమైందిరా? అదిగో అటు వెళ్ళిపోతాడన్నా. మరి వాకింగ్ చేస్తారే, తీసుకురండి రా. వెళ్ళాడా నాన్న?
నీకెలా తెలిసే? ఎవరో బ్యాడ్ అంకుల్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడి వస్తా అని చెప్పాడు ఇందాక చెవిలో. పదరా. ఇందాకే మీ ఫ్రెండ్స్ వచ్చారా? చేపలు పట్టుకురమ్మని సముద్రం లోపలికి పంపాను. మీరు వెళ్తారా? షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడకా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరనుకులా వీడు
హార్బర్లో వర్క్ చేసే క్రేన్ ఆపరేటర్. క్రెయిన్ ఆపరేటర్ కాదు వీడు, సైందవ్. సైందవా? అవును, సైందవ్ కోనేరు. సైకోనే వీడు. సైకో? వాడే. నువ్వు ఇప్పుడు వికాస్ మాలిక్ దగ్గర మొలకెత్తావు కదా, అంతకు ముందు అందరికి అమ్మ మొగుడు వాడు. వాడి దగ్గరికి పంపిస్తావా? నేను కానీ బతికి బయటపడితే నీ చావు నా చేతిలోని, గుర్తుపెట్టుకో. బతకవు. మీ టూత్ పేస్ట్ లో బ్లడ్ ఉంది. హార్బర్లో వర్క్ చేస్తున్న ఒక క్రేన్ ఆపరేటర్ పేరు సైందవ్ కోనేరు అంట. సైకో. కంగ్రాట్స్ వికాస్, కార్టెల్కి చాలా పెద్ద డీల్ తెచ్చావు. చీర్స్. వీడితో చేయగలిపి నువ్వు చేసిన ఏదో పనికి ఈరోజు నిన్ను చంపాలి. నీ జీతం తీసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇక మీ ఎవ్వరికి పని చేయను. నా పాపం చూసుకుంటూ ఇదే సిటీలో ఉంటాను. నన్ను కెలకనంత వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ పిల్లల చేతికి గన్స్ ఇస్తే ఒప్పుకోను, జరగనివ్వను. రే గుంటనక్క, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో డీల్ సెట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నువ్వు ట్రైన్ చేస్తున్న పిల్లలకి గన్స్ ఇచ్చే రోజు వస్తా. ఆ రోజే నీ చావు. సార్ మిత్ర సార్. సార్ సైకో. సైకో ఏంటి? సైకో ఇస్ బ్యాక్. చంద్రప్రస్థలో బాగోలేదు పరిస్థితులు. మీరంతా కొంతకాలం జాగ్రత్తగా ఉండండి. ఒంటికన్ను సుందరన్న నువ్వు ఉండగా మాకేంటన్న భయం? ఈ కన్ను పీకింది వాడే. వాడు పెద్ద తోపమ్మ. వాడు నోట్లో గాన్నెట్టు కాలుతాడ్రా. అయితే మనం కూడా కాలుతాంగా. ఆడు కాలితే బాడీలో రూట్ అంతా తెలిసినట్టు కరెక్ట్గా కింద నుంచి బుల్లెట్ బయటకు వచ్చేస్తుందిరా. ఎటి కింద? అబ్బుకి ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పొద్దు. ఆయన హార్ట్ అటాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఏంద్రా? హలో హలో చెప్పు. సైకో వచ్చాడు. అబ్బు ఎవరో సైకో మళ్ళీ వచ్చాడంట. అబ్బు 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 ఏం మాట్లాడుతుంటారు? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా వైఫ్ నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. అయితే తప్పు ఒప్పుకుంటున్నా మేడం. మినిమం 2 years నన్ను లోపలే సేఫ్గా ఉంచండి. బయట పరిస్థితులు అస్సలు బాగలేదు మేడం. ప్లీజ్ మేడం, యూ కెన్ డూ ఇట్. ఏమైంది సైందవ్? మీరు నాతో రండి, చిన్న పని ఉంది. ఎక్కడికి? మీరు రండి చెప్తాను. ఆ దెబ్బేంటి? చిన్న యూనియన్ గొడవ అంతే. వికాస్, కార్టల్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశా. ఈ విషయాన్ని మనం చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి వికాస్. మన
కంటైనర్స్ ఇరుక్కున్న అదే పోర్ట్లోనే వాడు పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడంత ఈజీగా మనకు దొరకనివ్వడు. వెళ్లే ముందు చెప్పి వెళ్ళా, చిన్న పిల్లల్ని ఇందులోకి దింపొద్దని. వినలేదు అంటే భయం లేదు, అంతేనా? సైలెంట్గా ఉన్నాడు, సౌండ్ చేయట్లేదు అనుకున్నారు కదా. నా సైలెన్స్లో కూడా సౌండ్ ఉంటదిరా. కరెక్ట్గా వినండి. వినపడిందా? అది ఆపేస్తా. హార్బర్లో ఇరుక్కున్న నీ కంటైనర్స్ ఇక నీవి కావు, దాచేసా. ఆడదాన్ని టచ్ చేశాను, ట్రాక్ రికార్డ్ లేదు, దాన్ని మార్చుకో. పిల్లల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోను. కంటైనర్స్ కావాలంటే నన్ను దాటాలి, కాదు కూడదని హార్బర్ జోలికి వస్తే మెడ తిప్పుతుండ్రా నీ. కంటైనర్స్ ఎక్కడాని మళ్ళీ మూర్తి గారిని ఇబ్బంది పెడితే ఈసారి ఇంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయను. నేను వేరే ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నన్ను గెలకొద్దు. ఓకే ఓకే, కంటైనర్స్ గురించి మళ్ళీ ఎప్పుడు మాట్లాడాం, ఆయన జోలికి వెళ్ళాం. సైంధవ్ని కెలిగితే చావుని పిలిచినట్టే లెక్క మారుతున్నా నా కొడుకల్లారా. కంటైనర్స్ ఇంకా రావు, అందరికి ఫోన్ చేసి చెప్పాయి. ఏం జరిగినా ఇక ఫేస్ చేయడం తప్ప ఆప్షన్ లేదు మనకి. तेरी थोपड़ा कैसा लीडर है रे तू? लीडर है నువ్వు? మారా మేరకు అందరి ముందు కొట్టి మరి వీడి ముందు ఉచ్చా ఉచ్చా పోస్తున్నావు. అని జోలికి వెళ్ళాం, चुप कर रहा बुड्ढे. तेस्ता कंटेनर्स तेस्ता, तू देख. और तेरे को भी नहीं छोड़ूंगा बुड्ढे का बाल. अपन रवानी है उसको. జాస్మిన్, రెడీ తల తెచ్చినోడికి ఏం కావాలంటే అది దే. తుమ్ బోల్ లవ్డ్ లోగోं को. ఇక మీ జోలికి ఎవరు రారు సార్. చంద్రప్రస్థలోకి ఆ కంటైనర్స్ రావు. డాక్టర్ రేణు చెప్పండి. రేణు, హౌ కెన్ ఐ బి అట్ యువర్ సర్వీస్? ఫ్రీగా మందే ఉండేది మాత్రం అడగండి. యూ నో ఐ కాంట్ డూ దట్ రైట్. లేదు యశ్వంత్, క్రెడిట్ బేసిస్లో ఏమన్నా చాలా మంది పిల్లలకి అర్జెంట్గా మెడిసిన్ ఇవ్వాలి యశ్వంత్. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. మీరు క్రెడిట్ బేసిస్లో రిలీజ్ చేస్తే నేను తర్వాత మీకు. రేణు 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 ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి. యు నో వాట్, కమ్ విత్ మీ. ఈ స్టోరేజ్ ఫెసిలిటీ చూసారా? ఒక్కో వైల్ 17 కోట్లు. దీన్ని మెయింటైన్ చేయడానికి మేము ఎంత స్పెండ్ చేస్తామో తెలుసా? క్రెడిట్ పనిచేయదుగా మరి. మురళి, ఇతని పేరు మురళి. గత 8 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. తన బాబు కూడా ఎస్ఎంఏ. ఇదే ప్రాబ్లం. రోజు తన కొడుకుని కాపాడే మందు కాపలా కాస్తున్నాడు కానీ
వెంటనే ఇస్తారని కలలు కంటలేదు, క్రెడిట్ అడగట్లేదు. ఇలాంటి అభాగ్యుల కోసం నేను సింపతి చూపించగలుగుతాను కానీ మందు ఇవ్వలేదు. సి ద మెడిసిన్ కమ్స్ విత్ ద కాస్ట్. పుట్ ద మనీ ఆన్ ద టేబుల్, టేక్ యూ మెడిసిన్. మీరు కాకపోతే కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరందరూ పుట్టడమే ఇలానే పుట్టారా, లేదా ఇక్కడ జాయిన్ అయ్యాక ఇలా తయారయ్యారా యశ్వంత్? చంద్రప్రస్థలో ఇక నుండి పోయే ప్రతి బిడ్డ ప్రాణానికి మీరే సమాధానం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. కామ్గా ఉండండమ్మా, పాప భయపడుతుంది. రీసెస్టేషన్ రెడీ చేయి. శ్రేష్ఠ, పెంచు, షీస్ నాట్ రెస్పాండింగ్. శ్రేష్ఠ లేమ్మా. నో డిఫరెంట్. శ్రేష్ఠ లేదండి. బయట ఆ పాపకి ఏం ప్రాబ్లం డాక్టర్? గాయత్రికి ఉన్న ప్రాబ్లమే. ఇక్కడ అడ్మిట్ అయిన పిల్లలందరికీ ఇదే ప్రాబ్లమ్స్ అయిందా. సివియర్ స్టేజ్లో 48 మంది పిల్లలున్నారు ఇక్కడ. టైంకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే మెల్లిగా ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయ్యి పిల్లలు ఇలా అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అర్జెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పాపకి ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? రిపోర్ట్స్ చూశాను సైంధవ్, గాయత్రికి టైం ఎక్కువ లేదు. పాపకి ఎపిలిప్టిక్ అటాక్ వచ్చింది అంటే డిసీజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉందని అర్థం చేసుకోవాలి మనం. పాపకి ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్కి 17 కోట్లని చెప్పారు డాక్టర్. అవునండి, దానికోసమే మేము పోరాడేది. ఇప్పుడు బయట చూశారు కదా పాప, 1 నెల ముందు ఇంజెక్షన్ అందుంటే బ్రతికేది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు. ఈ మెడిసిన్ తయారు చేసే ఫార్మా కంపెనీ డబ్బుంటే కానీ మాట్లాడరు. ఏం చేయలేని పరిస్థితిలో ఇదిగో ఇలా పిల్లలు చనిపోయినప్పుడు లోపల ఏడుస్తూ చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. ఐమ్ సారీ బట్ దెర్ ఈస్ హోప్. చాలామంది పిల్లలకి మేము క్యాంపెయిన్స్ రన్ చేసి టైంకి మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రప్రస్థలో రిజిస్టర్డ్ కేసెస్ 329 పిల్లలు. ఇది వెయిటింగ్ లిస్ట్. సోషల్ మీడియాలో అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి 1 by 1 పేషెంట్స్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. 17 crores కలెక్ట్ అవ్వగానే మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ చైల్డ్కి మేము ఇంజెక్షన్ ఇస్తున్నాం. గాయత్రి వెయిటింగ్ లిస్ట్లో ఎక్కడుంది డాక్టర్? నిన్ననే మీ డయాగ్నోసిస్ అయింది కదా, 329 స్పాట్లో ఉంది గాయత్రి. అంత లాంగ్ వెయిటా? వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఈ 329 మంది పిల్లల్లో కనీసం 10 మందినైనా కాపాడగలరా? నాకు ఈ లిస్ట్లో ఉన్న ప్రతి బిడ్డని కాపాడాలనే ఉంది సైంధవ్. ఏం చేయను, మై హ్యాండ్స్ ఆర్ టైడ్ టు. ఏమైంది నాన్న? ఏం లేదు బంగారం. మరెందుకు నాన్న అలా ఉన్నావు? నాకేమన్నా అవుతుందని భయపడుతున్నావా నాన్న? నాకేం కాదు నాన్న, నువ్వు ఉన్నావుగా, మై సూపర్ హీరో.
పని చేయడానికి రాలేదు మైకల్. నాకు డబ్బు అవసరం. రై, చారిటీ అక్కర్లేదు. ఒక్క అసైన్మెంట్. ఈ ప్రపంచంలో ఏ పని చేయమన్నా చేస్తాను. బట్ ఒకే ఒక పని మాత్రమే చేసి పెడతా మైకల్. ఏం కావాలో అడుగు. పాపకి ఇంజెక్షన్ ఇమీడియట్గా ఇప్పించు. తీసుకో. జాబ్. వికాస్ నీ మిత్రాన్ని చంపే. నీ గురించి డిస్కస్ చేయడానికి కార్టెల్ మెంబర్స్ ఈరోజు కలుస్తున్నారు సైంధవ్. నువ్వు అనుకుంటే ఇవాళ్లే చేయొచ్చు. చంపమంటుంది ఎవరో గొప్ప మనుషుల్ని కాదు సైంధవ్. నేను బిజినెస్ చేస్తా, కానీ చిన్నపిల్లల్ని వైలెన్స్ లోకి దించే సీక్రెట్ బిజినెస్ మెన్ వీళ్ళందరూ. వీళ్ళని చంపటం ఫుల్ అమౌంటా? ఎలా? అర్జెంట్గా ఇంజెక్షన్ అరేంజ్ చేయండి డాక్టర్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఒకసారి ఆపండి. నువ్వు వైన్ షాప్ దగ్గర కనిపిస్తుంటావు కదా, ఇక్కడ పని చేస్తున్నావా? అవును సార్, నా బాబుకి సేమ్ ప్రాబ్లం ఉంది, టైం లేదు. మీ పాపకి టైం ఉంది కదా, ఆ ఇంజెక్షన్ నాకు ఇస్తారా ప్లీజ్ సార్? నేను మళ్ళీ మీకు టైంకి ఇచ్చేస్తాను ప్లీజ్ బ్రదర్. సారీ. పాపను తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. ఇంజెక్షన్ అరేంజ్ చేశాను. ఏంటి? ఇంజెక్షన్ అరేంజ్ చేశాను. వెంటనే పాపను హాస్పిటల్ తీసుకెళ్ళు. అంతలోనే? నీకు అన్ని తర్వాత చెప్తాను మను. బంగారు, నాన్నకు పని ఉంది, నువ్వు మను ఆంటీతో వెళ్తావుగా? ఓకే నాన్న, ఐ విల్ మిస్ యూ. సైంధవ్, నేను తిరిగి రాకపోతే పాపను నువ్వే చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు సైంధవ్? హలో, ఐల్ బి రైట్ దేర్. రేయ్, సైకో కూడా ఎక్కడున్నాడో తెలిసింది. 20 లక్షలు. ఫుల్ అమౌంట్కి చెక్. డాక్టర్ రేణు, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? అర్జెంట్గా ఇంజెక్షన్ అరేంజ్ చేయండి. షూర్, డైరెక్ట్గా హాస్పిటల్కి పంపించేస్తాను. ఎవరు సార్ ఆయన? సైంధవ్ కోనేరు, సైకో. గొడవల్లో ఉంటేనే గుర్తొస్తాను నీకు. ఏం సైకో? నీతో పర్సనల్గా మాట్లాడాలి మానస్. అందరినీ బయటకు పంపించేసి. ఇవాళ కార్టెల్ వాళ్ళ ఎమర్జెన్సీ మీటింగ్ 4కి పెట్టారు. వికాస్ని మిత్రాన్ని లేపేస్తున్నాను. అనుకున్నా. నువ్వు వెంటనే వెళ్ళి కార్టెల్ మీటింగ్ బ్లూ ప్రింట్ తీసుకురా. ఐల్ గెట్ మై వెపన్స్ రెడీ. సరే, ఇక్కడే ఉండొస్తాను.
తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదరా. I'm sending your boss Vikas Malik to hell. Go and take your money there. నాన్న ఎక్కడా? నాన్న కొంచెం పని ఉందని వెళ్ళాడు. హాస్పిటల్కి వచ్చేస్తాడు. బ్యాడ్ అంకుల్స్ దగ్గరికి వెళ్ళాడా? లెక్క మారుద్ది. మీటింగ్ జరిగేది ఈ స్పాట్లో. రూట్ ఇది. ఓకే, నేను కూడా రావాలా నీతో? వద్దు మానస్, ఇట్స్ మై వార్. అందరూ బాగా తింటున్నారు కదా. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. మెడ మీద కత్తి పెట్టి అడుగుతున్నారు పిల్లల్ని ఎప్పుడు డెలివర్ చేస్తారని. చంద్రప్రస్థలో టెర్రర్ అటాక్ చేయాలని, పాలస్తీన్కి పిల్లల్ని సప్లై చేయాలని దొబ్బుతున్నారు. ఈ సైకోగాడేమో కంటైనర్లు దాచిపెట్టి కూర్చున్నాడు. ఏం చేద్దాం? సొల్యూషన్ ఏంటి? ఎవరు నువ్వు? సుందరన్న మనిషిని. బడే భాయ్ బోల్తే బోతే మాటలు చాలా, పని చిన్న. వికాస్, మాటలు మర్యాదగా రాని. ఏ ఓయ్, క్యా మర్యాద है? कंटेनर छोड़ने के लिए बोला तू, ఇప్పుడు డ్రామా చేస్తున్నావు. सुन, कंटेनर्स भी నేనే తెస్తా, उसका खोपड़ा तू देख. చూడు,
ఎవరు పంపించారని అడిగితే సైంధవ్ అని చెప్పు. ట్రీట్మెంట్ బాగుంటుంది. ఏరా, నీ ప్లాన్ నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు అటాక్ చేయాలి, विश्वामित्रानी चंपाली। वो चाहिए था मुझे। ये बुढ़े लोगों को मारता, मेरे को धंधा नहीं करने देते इधर। ये चिंदी लोग। सुन, तेरे को एक सरप्राइज है। हॉस्पिटल लो, तुम्हारा पापा और तुम्हारा वो लापाकी 15 मिनट्स लो। मेरे लोग इधर नहीं, सपाक। विकास प्लीज 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 कुछ करो ना यानी। टाइम वेस्ट వద్దు। సైంధవ్ని కెలికితే చావుని పిలిచినట్టే నా ఫ్యామిలీని టచ్ చేశావు. లెక్క మారుతిరా నా కొడక. ఆల్ ద బెస్ట్ బ్యాండ్ స్టాక్స్. బాగుందా నా బంగారం? బాగుంది నాన్న. థ్యాంక్ యూ. లోపలికి తీసుకెళ్ళి రెడీ చేయి, ఓకేనా? సారీ సైంధవ్, కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నాను. పైన 3 పిల్లలకి ఊపిరి అందట్లేదు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఐ హ్యావ్ టు టేక్ హర్. కమ్ ఆన్ గాయత్రి. వైటల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. అయ్యో ఓకే. ఎప్పుడైనా మాట్లాడతావా?
ఏమైంది డాక్టర్? ఎవరో వైర్ లాక్కుని వెళ్ళిపోయారు. Yup. I don't know, there was some lady out there. I don't know. ఏమైంది? రే వికాస్ दांतो निकेंदुकुरा बहुत फास्ट लेडी है वो 5 साल से मैं पीछे पड़ा हूँ उसके नाके पड़लेदू అది మీదకి ఎక్కితే సైలెంట్ గా పడి ఉండాలి మనం కిరాక్ लेडी है वो రే 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 नो टाइम वेस्ट చేసుకోకుండా इधर आओ बात करते हैं हम రే వికాస్ రే 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 వికాస్ వికాస్ ఏ పేరు ఆగే రखा तो कॉल చేస్తా ముందుకి రాకు कॉल చేస్తే ఆన్సర్ भी नहीं करेगी मेडिसिन वाइल फटाक एरिगिपोद्दी नी मेडिसिन हाँ इतना गुस्सा काय को तेरे को कोपम अभी खाने का टाइम हो गया खाना खा ले गैस कदा నువ్వు అన్నం తిను ఏ ఎక్స్క్యూజ్ మీ మెయిన్ కోర్స్ తీసుకురండి సర్కి मियाँ तू क्या कर रहा है इधर चिप सैंदव की चिप एटीट्यूड 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 किधर है हांगकांग डिश मेरे को मारेगा तू बैन स्टॉक्स कार्टल लीडर मित्रानी నువ్వు చంపావు వీని నేను చంపాను హిసాబ్ బరాబర్ बाकी मैं अकेला सिंगल हैंड कार्टल लीडर विकास मालिक ए चले क्या मेडिसिन वायल कावाली मेडिसिन वायल कावाली तो अन्नी मोस्कोनी मेरा कंटेनर्स मेरे को दे दे నా కంటైనర్స్ నాకు ఇవ్వు నీ మెడిసిన్ తీసుకువెళ్ళు రే గుంటనక్క భయపడతాను అనుకున్నావా? నీ కంటైనర్స్ నీకివ్వను. నా వైల్ నీ దగ్గర నుంచే తీసుకుంటాను. నీ లెక్క మారుద్దిరా నా కొడక.
నువ్వు వెళ్ళాక గాయత్రికి ఊపిరి అందలేదు. ఇక్కడ నుంచి ఆక్సిజన్ ట్యాంక్తోనే ఊపిరి తీసుకోవాలంట. నేనేం చేయలేకపోయాను సాయంత్రం, ఒక్క బిడ్డని కూడా. బాస్ ఎక్కడ చెప్పు, ఎక్కడ? అదేంటో చూడు. ఇక్కడేం పిక్తున్నారు, అక్కడ పిల్లలు చనిపోతుంటే. వైల్స్ ఎక్కడున్నాయో చెప్పరా, చెప్పు. సాయంత్రం వైల్స్ లేవు. వైల్స్ ఎక్కడ చెప్పు, చెప్పురా, చెప్పు. मुझे मालूम था तू इधर ही जाएगा. ఇక్కడికి వస్తావని తెలుసు నాకు. నేనెవరో చెప్పరా? ఈ కంపెనీ ఓనర్ వికాసే. నాకు కంటైనర్స్ ఇవ్వకుండా వాయిల్స్ తెచ్చుకుంటా అన్నప్పుడే నాకు తెలుసు నువ్వు ఇదే చేస్తావని. ఒక్క వాయిల్ एक भी वाल नहीं मिलेगा तेरे को चंद्रप्रस्था में. अन्नी दाचेसा. तेरे को वाइल होना तो मेरा कंटेनर्स मेरे को दे. ए घूर मत, इनसिक्योरिटी फील होता मेरे को. नहीं करेगा, नहीं करेगा. एक मिनट रुको. जैस्मिन जरा दिखा इसको. आ जैस्मिन देख मेरे को मार रहा है इन्हें. रेपो टाइम की मेरे कंटेनर्स मेरे को होना. सैंधव इच्छेयाली नहीं तो सब खत्म कर दूंगा. ए मैडम्स समझा देना इसको. ఆ కంటైనర్స్ ఇచ్చేస్తే మంది ఇచ్చేస్తా అంటున్నాడు కదా. అసలు ఏమున్నాయి ఆ కంటైనర్స్లో? వీళ్ళకి నీకు ఏం సంబంధం సైందవ్? అన్నీ ఆపేసి గతం గురించి చెప్పుకునేంత గొప్ప కథ కాదు నాది. గతంలో వాళ్ళకే పనిచేసేవాడిని, అది డబ్బు కోసం. చెప్పుకోలేని ఎన్నో పనులు చేశాను. అలాంటిదేమైనా మంచి పని చేశానంటే తన్ని పెళ్లి చేసుకోవటం. అలాంటి అమ్మాయి చనిపోయే ముందు పిల్లల చేతుల్లో తుపాకులు పెట్టే మనుషులతో పనిచేస్తున్నావు, నీ చేతుల్లో నా పాపను పెట్టి ఎలా ప్రశాంతంగా చనిపోని సైందవని అడిగింది. నేను మారతాను, అలా జరగనవును అని చెప్పే ముందే చనిపోయింది. అదే బెంగతో, బాధతో చనిపోయింది. నేనివ్వాలనుకున్న మాట ఇవ్వలేని మాట, దాని గురించి నేనేం చేయాలి? ఆ పిల్లల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో గన్స్ వెళ్ళనివ్వను. కంటైనర్స్ ఇచ్చే సమస్య లేదు. మరి ఏం చేద్దాం? నాన్న నువ్వు మర్చిపోయావా నాన్న? ఏం మర్చిపోయానమ్మా? ఈరోజు నా బర్త్డే.
కాదు, నాన్నకి గుర్తుంది నీ బర్త్డే. నీకు ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశాడు నాన్న. వెళ్దామా? అది చూస్తుంది సైందవ్. ప్లీజ్ మనం బయటికి వెళ్దామా బంగారు? గత వారం ఇస్రాయెల్ టెర్రర్ అటాక్లో పాల్గొన్నటువంటి 624 మంది యువకులు సైన్యం చేతిలో మరణించగా అందులో 320 మంది యువకులు చంద్రప్రస్థ వాస్తవ్యులు కావడం ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో పాల్గొన్నటువంటి యువకులు చంద్రప్రస్థ వాస్తవ్యులు కావడంతో దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై ప్రభుత్వం గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. తెలియకుండా ఇందులో చేరాను. వదిలేద్దాం అనుకుంటే నీ అమ్మని చంపేస్తా అంటున్నారమ్మా. నా అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నా అమ్మా, నన్ను క్షమించు. పిల్లల్ని రేపటికల్లా గన్స్తో డెలివరీ చేయాలి. ఇంకా ఎన్ని రోజులు? गन निकालता देखो ने बोला था ना. డెలివర్ చేస్తా అని చెప్తున్నా కదా. నీ అయ్యా బెదిరిస్తున్నారా? Jasmine, relax. Jasmine. Jasmine. Jasmine, calm down. Don't mess with her. Huh? Come now. Come. डिलीवरी हो जाएगा. बोलना. जैस्मिन, इतना गुस्सा काय को होती है तू? हाँ, अम्माయిలు అర్థం కారు. సార్ वाइल सेफ है? ఆల్ సేఫ్ సార్. పోర్టబుల్ ఫ్రీజర్స్లో స్టోర్ చేసాం. ఆల్ గుడ్. कुछ भी प्रॉब्लम हुआ तो फ्लाइट लो 1 इंची ले पे. డన్ సార్. డన్ సార్. हाँ, దట్స్ ఇట్. अबे कॉल कर सैंधव को बुढ़े. కాల్ చేసి చెప్పు సైందవ్కి కంటైనర్స్ ఎక్కడో చూపించమని. ఎందుకు చెప్పాలి నేను? మంచి చేస్తున్నాడు కదా. मूत की बूंद मैंने मेडिसिन वाल जो रोका ना, तेरी पोती का है. पोती మనవరాలు. हाँ, मनमरालू भड़वे गायत्रीनी मनमरालू. ए काय को हंस रहा है ने? ఏయ్, ఎందుకు నవ్వుతావు? ఇప్పటి వరకు నా పరిస్థితి గురించి కొంచెం డౌట్ ఉండేది. నేను సైంధవ్కి నిజంగా కావాల్సిన వాడిని అయితే నేను సేఫ్రా. మీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ కళ్ళలో భయం చూసా. మళ్ళీ అదే భయం ఇప్పుడు కనిపిస్తుంది. నాకు కానీ వయల్కి కానీ ఏమన్నా జరిగితే వాడు నెక్స్ట్ మినిట్ నిన్న లేకుండా చేస్తాడని నీకు కూడా తెలుసు. కంటైనర్స్ బయటకు రావడం వీలవ్వదు. నా మనవరాలు వైల్స్ జాగ్రత్త. అది సేఫ్గా ఉన్నంత వరకు నువ్వు పోరా. हो गया तेरे हीरो का बिल्डअप? हो गया? इधर आ, एक बात सुनाता हूँ, कान में सुनाता हूँ. क्या है? ఇక్కడ అందరికి హీరో ఎలివేషన్ కావాలి. నాన్నని చంపిన సైంధవ్, ప్లాన్ తెలిసి ఒక్కడే ఎస్కేప్ అయిన వికాస్, ఇద్దరూ కావాలి నాకు. చెప్పు మానస్. అభిమన్యు తిరిగి వచ్చాడు. ఇవాళ నైటే నీ ఇంటి మీద వికాస్ ఇంటి మీద ఒకేసారి అటాక్ చేస్తున్నాడని తెలిసింది. పాప వైల్స్ నువ్వు పెట్టే
చెప్పు. మనం వెంటనే పాపని తీసుకొని ఇంటి బయటికెళ్ళు. ఇప్పుడా? ఏమైంది? మనం నిన్ను పాపని చంపడానికి మనుషులు వస్తున్నారు. టైం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. సైంధవ్ ఏం చెప్తున్నావు సైంధవ్? నువ్వెక్కడున్నావు? నేను రాలేను మనం. వికాస్ మీద కూడా అటాక్ జరగబోతుంది. వాడిని సేవ్ చేయకపోతే వైల్స్ ఎక్కడున్నాయో తెలియకుండా పోతాయి. సైంధవ్ నేను చెప్పినట్టు చెయ్యి. పాపకేం కాదు. పాపని తీసుకొని వెంటనే బయటకెళ్ళు. ఓకే రా గాయత్రి. నీ కారు వద్దు. సైంధవ్ సందు చివరికెళ్ళు. లెఫ్ట్ తిరుగు. సైంధవ్ ఇక్కడేదో స్క్రాప్ యార్డ్. అక్కడ పాత కారు ఉంటుంది. కవర్ ఓపెన్ చేయి. సైంధవ్ ఫ్రంట్ వీల్ మీద కీస్ ఉంటాయి. లోపల కూర్చొని లాక్ చేసుకో. కార్ స్టార్ట్ చేయమను. ఎదురుగా నించున్నారు సైంధవ్. మిమ్మల్ని షూట్ చేస్తారు మనో. సైంధవ్ భయపడొద్దు మనో. అన్నా బుల్లెట్ ప్రూఫ్ కార్ అన్న ఇది. తొక్కు దీని అమ్మ. ఎక్కడున్నావు? చుట్టుముట్టేశారు సైంధవ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయపడొద్దు. సైంధవ్ అజా మోడ్ బటన్ కనిపించిందా? దాన్ని 3 సార్లు ఒత్తు. ఇప్పుడు ఆ బటన్ ఒత్తి పట్టుకో. మనం ఎంతమంది మిగిలారు? తెలీదు. ఇంకా మిగిలారు సైంధవ్. భయపడొద్దు. సైంధవ్ 3 బటన్ పక్క బటన్ ఒత్తి పట్టుకో. బాంబుల్రా! సైంధవ్ డోర్ దగ్గరికి వచ్చేసారు సైంధవ్. గాయత్రి డోర్ తెరవకు. సైలెంట్ గా కూర్చో.
సైకో సేఫ్. పాపని మనోని ఇంటికి తీసుకెళ్ళిపో మానస్. ఓకే. పోలీస్ పోలీస్. వైల్స్ నీ చేతిలో ఉన్నాయి కాబట్టి బతుకున్నావు వికాస్. కాపాద్దాం. సరిగ్గా గంటసేపట్లో పోర్ట్ దగ్గర నీ మనుషులతో రా. నీ కంటైనర్స్ ఎక్కడున్నాయో రాసి పెట్టిన పేపర్ నీకు ఇచ్చేస్తా. నీకు గతి లేదురా గుంటనక్క. జాస్మిన్, విడితో వెళ్ళు, జాగ్రత్తగా ఉండు. నీలాంటి వాళ్ళ నీడ కూడా నా కూతురి మీద పడకూడదు. గేట్ బయటే నిలబడు. ఎంత టైం అవుతుంది పతా కరో. ఓకే సార్. రైట్ వెళ్ళాలి కదా, ఇటెందుకు వెళ్తున్నావు? హే సైందవ్, ఏం చేస్తున్నావు? సార్ ఫోన్ ఎత్తట్లేదు సార్. ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు మురళి. నీ బాబు కోసం, నా పాప కోసం. ఖచ్చితంగా ఈ వెహికల్స్లోనే వైల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటారు. జీపీఎస్ లొకేషన్ ఇందులో ట్రాక్ అయి ఉంటుంది. Keep everything under control. I'll go. Hey, we'll up and run. Go, go, go. Now, now, fast. Come on, get the wires. Faster, something around. Make it fast. Safe, 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 safe. Faster, faster, faster. మొత్తం అన్ని లోడ్ చేశారుగా, జాగ్రత్త. Keep it safe. Chandraprastha Tower, this is Victor Tango Foxtrot Alpha Sierra requesting immediate departure. Victor Tango Foxtrot Alpha Sierra, clear for takeoff runway 09. Fly, man!
ప్లాన్లో ఎలాంటి చేంజ్ లేదు. ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి బిడ్డకి ఇంజెక్షన్ తీసుకొస్తాను. అందరిని ఇక్కడికి తీసుకురండి డాక్టర్. కెన్ యూ ప్లీజ్ కమ్ టు ద హాస్పిటల్ అర్జెంట్లీ? అందరూ ఉన్నారా? మన లిస్ట్లో ఉన్న అందరూ. ఇంజెక్షన్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు. 10 నిమిషాలు ఆపగలను. బీ ఆన్ అలర్ట్. మానస్, ఇక్కడేం చేస్తున్నావు? హే మానస్! జాస్మిన్, ఇత్త దేర్ కాయకు లగా రही तू? వికాస్ వీడు మనల్ని మోసం చేశాడు. పోటుకని చెప్పి వాయిల్స్ దాచిపెట్టిన ప్లేస్ కి తీసుకెళ్లాడు. మూర్తిని వాయిల్స్ ని ఇక్కడ ఎన్జిఓకి తెచ్చాడు. బ్యాన్ స్టాక్స్. షిట్! Do not fall! Jasmine, don't leave. तू उधर ही रुक, मैं भी आता हूँ. Okay. నా కంటైనర్స్ ని పేల్చి తప్పు చేసావరా. పైన పిల్లలకి మందిస్తున్నావా? ఒక్క ప్రాణం तेरा बेटी को मिला के एक बेटी को क्या बोलते हैं? కూతురు. तेरे కూతురు को मिला के ఒక్క ప్రాణం కూడా ఉండదు. అందరూ చేస్తారు. బ్యాన్ స్టాక్స్. పైన ఉన్నది 325 పిల్లల ప్రాణాలు రా. అందులో ఒక్క ప్రాణం కూడా పోనవని రా నా కొడక.
లోపలికి వెళ్ళి వాయిల్స్ తీసుకురండి. बिल्डिंग को उड़ा दे। जिम का लेट लेदा इकड़ा कादू इकड़ा चल पास से मार ये कितना है जल्दी चल मार उसको పాపని లేపమ్మా, ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. డాక్టర్ డాక్టర్ పాపకి ఇంజెక్షన్. నెక్స్ట్ పాప కూడా ఇంజెక్షన్. గాయత్రి ఇక్కడికి రావడానికి ముందే చనిపోయింది. సెందఫ్ తన పాప కోసం ఇదంతా చేయలేదు. తన పాప చనిపోయినా అందరి కోసం చేస్తున్నాడు.
6,000 కోట్లు ఖరీదైన మెడిసిన్ వాయిల్స్ ని దోపిడీ చేసి పోలీసులకు లొంగిపోయిన క్రేన్ ఆపరేటర్ సైందవ్ కోనేరు. మాయమైన వికాస్ మాలిక్. వికాస్ మాలిక్ ఎక్కడ? జీన్సో కంపెనీ ఓనర్ అయినటువంటి వికాస్ మాలిక్ అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం అందించిన మా ప్రతినిధి. కోర్ట్ రూమ్ లో మాత్రమే మాట్లాడతానని మొండికేస్తున్న సైందవ్ మరో 2 రోజుల్లో జరగనున్న కోర్ట్ హియరింగ్. So the case is very clear, Your Honor. My client has been robbed of the opportunity to provide medicines to the needy, incurring a loss of over 6,000 crores by this man called Saindav. So I request the court to prosecute him. ఇవన్నీ ఎందుకు సార్? నేనే చేశానంత అని చెప్తున్నాను కదా. ఒక్కడనే చేశాను సార్ ఇదంతా. అయినా నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఈ క్రైమ్ గురించి చెప్పడానికి కాదు సార్. ఇంకో మంచి పని చేశాను. నిన్న నైట్ కార్టెల్లో మిగిలిన ఒకే ఒక మెంబర్ వికాస్ మాలిక్ని చంపేశాను సార్. పర్సనలీ తీసుకోకు, जाने देना छोड़, दूसरी शादी पहले చేసుకో, మళ్ళీ పిల్లలు పుడతారు. हिम्मत है, शक्ति है, खड़ा होता है. मैं नीचे से కింద నుంచి ఏ బ్యాండ్ స్టక్ తూ పూర్ हो गया. मैं नीचे से కింద నుంచి పైకి హార్డ్ వర్క్ मेरा ब्लड से 100 మంది పుడతారు సైందవ్. నేను బస్తీలో ఇన్స్పిరేషన్ రా. నువ్వు చస్తే నీ రక్తం నుండి 100 మంది పుట్టడానికి నువ్వేమంత గొప్పవాడివి కాదురా చెత్త నా కొడక. జస్మిన్, జస్మిన్, I love you, జస్మిన్. Hey, into this. Please take her out. What is this nonsense? కార్టెల్ లేని సేఫ్ చంద్రప్రస్థాన్ని మీకు అప్పచెప్తున్నాను సార్. మళ్ళీ వాళ్ళు సిటీని టేక్ ఓవర్ చేసి చిన్నపిల్లల జీవితాలని నాశనం చేయకుండా చూసుకోండి సార్. థ్యాంక్ యూ. బలపం పట్టి బామవల్లో నీ సెల్మేట్. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సైందవ్ చేసిన ఈ పని గవర్నమెంట్కి, ఫార్మా కంపెనీస్కి ఒక అలాం. చంద్రప్రస్థ అడవుల్లో యుద్ధ శిక్షణ వివరాలను పోలీసులకు అందించిన సైంధవ్ కోనేరు, పిల్లల్ని రక్షించి బోస్టన్ పాఠశాలకి తరలించిన చంద్రప్రస్థ ఆర్మీ. ఎస్ఎంఏ చికిత్స అందకుండా ఇకపై ఏ ఒక్క బిడ్డ మన దేశంలో మరణించరని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి. గాయత్రి, ప్రతి ఒక్క బాబులోనూ పాపలోనూ నీ గాయత్రి ఉంది సైందవ్. సైందవ్, అందరూ నువ్వు కాపాడిన పిల్లలే. పెట్టేసే, మిస్ అవ్వద్దు. ఫోన్ ఉందా? రెడీనా?
వచ్చావు? సైంధవ్ కోనేరు. ఆయన తెలియకుండా ఆయన వెనకాల కొన్ని సంవత్సరాల నుంచి తిరిగి రాసిన కథ సార్. కార్టెల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన రక్కస్ గురించి రీసెర్చ్ చేసి రాశా. ఊర్లో ఉన్న మసాలా అంతా ఆయన లైఫ్లోనే ఉంది సార్. పబ్లిష్ చేసుకోండి, మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది.